హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిపి స్టోరీ టైం. మన చుట్టూ ఉన్న మనుషుల స్వభావాలు ఎలా ఉంటుంది, వాళ్ళతో ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయం పైన ఈరోజు ఒక మోటివేషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నీటి ప్రవాహంలో ఒక తేలు కొట్టుకొని వచ్చింది. ఆ తేలు ఒక చోట ఎగిరి పడింది. ఆ పడినప్పుడు పక్కనే ఒక కప్ప నీటి దగ్గర కూర్చో ఉందన్నమాట. కప్పకు నీటిలో ఈదడం తెలుసు, నడవడం తెలుసు. అప్పుడు ఈ తేలు కప్పను చూసి ఇలా అడిగింది, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు నేను వెళ్ళాలి, ఈ వీపు మీద నేను ఎక్కుంటాను, నన్ను ఎలాగైనా ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి చేర్చు అని చెప్పి అడిగింది. అందుకు ఆ కప్ప పగలబడి నవ్వి, ఏమైనా బుద్ధుందా, నువ్వు విషప్రాణివి, నీ కొండతో కుట్టడం అనేది బాగా అలవాటు పడింది, అలాంటి నిన్ను నా మీద ఎక్కించుకుంటే ఖచ్చితంగా నువ్వు కుట్టేస్తావు, నేను చచ్చిపోతాను, ఇలాంటి సమాచారం మన దగ్గర కుదరదమ్మా అని చెప్పింది. తేలు షాక్ అయి, లేదు నీకేమైనా బుద్ధుందా, నేనే ఇప్పుడు అపాయ స్థితిలో, ప్రమాదకర స్థితిలో ఉన్నాను, ఒకవేళ నేను నీటిలో నన్ను ఎక్కించుకుని పోయేటప్పుడు నిన్ను పుడితే ఇద్దరం చచ్చిపోతాం మునిగి, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు, నువ్వు ధైర్యంగా నన్ను ఎత్తుకుపోయి అవతల ఒడ్డుకు చేర్చు, నేను ఏమీ చేయను అని చెప్పి ప్రామిస్ చేసింది. సరే, ఇంకా కప్ప ఆ తేలు మాటలు నమ్మి తన వీపు మీద ఎక్కించుకొని వెళ్తూ ఉందన్నమాట. వెళ్తూ ఉంటే దాదాపు ఇంకా ఒడ్డు చేరే సమయానికి తేలు తన కొండను విప్పడం మొదలుపెట్టింది. అది గమనించిన కప్ప చాలా భయపడిపో తేలుతో ఇలా అంటుంది కప్ప, అయ్యో నన్ను ఏమీ చెయ్యొద్దు, నేను ఖచ్చితంగా నిన్ను ఆ ఒడ్డుకు ఎత్తుకోబోయి చేర్చేస్తాను, దయచేసి నన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పి ప్రాణభయంతో వణుకుతూ కప్ప తేలుని అడిగింది. ఒడ్డుకు చేరే సమయానికి కొండతో తన తలకాయ పైన ఒక ఏటేసింది. అంతే. కప్ప మునుగుతూ ఉన్న సమయంలో తేలును చూసి కప్ప ఇలా అడిగింది, నువ్వు ముందుగానే ఒక ప్రామిస్ చేశావు, నేను ఏమీ చెయ్యను, నన్ను ఒడ్డుకు చేర్చు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, నేను రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి నేను మంచితనంతో నేను ఎత్తుకొచ్చి ఇలా ఒడ్డు చేరిస్తే నీ బుద్ధి చూపించేసి నన్ను చంపేస్తున్నావు కదా అని చెప్తే, ఇక్కడ మనకు ఇంతవరకు జరిగిన సమాచారం అంతా ఒక కామన్ మ్యాటర్ గా అనిపించిన ఆ తేలు చెప్పిన సమాధానంలోనే మనకు జీవిత సత్యం అనేది. నేను తప్పు చేయలేదు, నిన్ను కుట్టాలి అన్న ఆలోచన అయితే నాకు రాలేదు, కానీ నా స్వభావం కుట్టడం కాబట్టి నా కొండ ఆటోమేటిక్గా నిన్ను కుట్టేసింది అని. మన చుట్టూ ఉన్న మనుషులు కూడా అంతేంది, మనం ఎదిగినా మనతోనే ఉంటారు, మంచిగా ఉంటారు, కానీ మన యొక్క ఎదుగుదలను ఓర్వలేక మనతో ఉన్న వాళ్ళే మన విజయానికి అడ్డుపడుతూ ఉంటారు. మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని తెలుసుకుని మసలుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.